లో అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మేక్ జరిగింది. ఈ కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. యువతి యువకులు ప్రైవేట్ రంగంలో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్ బాబు సూచించారు. అమర్ రాజా గ్రూప్ ద్వారా 10th ఇంటర్ ఐటీఐ కోర్సులు చేసిన వారికి మంచి అవకాశాలున్నాయి. అమర్ రాజా కంపెనీ సాధారణ స్థితిలో ప్రారంభమై తమకున్న నైపుణ్యం, నిర్వహణ తీరుతో ఉన్నతంగా ఎదిగిన తీరును వివరించారు. ఈ ప్రాంతానికి ఎంపీగా సేవలందించిన గల్లా జయదేవ్ ఎంతో మందికి తమ పరిశ్రమల ద్వారా అవకాశం కల్పించారని ఎమ్మెల్యే కొనియాడారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాల నుండి నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కళాశాల నిర్వాహకులు పాల్గొన్నారు. రూమ్స్ లో పిలిచి మీతో మాట్లాడతామని చెప్పారు. మీకు ఉన్నటువంటి సందేహాలు ఏమైనా తీర్చుకోండి. మీ క్వాలిఫికేషన్స్ తగ్గటువంటి అవకాశాలు వాళ్ళు ఇస్తారని చెప్పి నేను కూడా అనుకుంటా ఉన్నాను. మీరు కూడా ఇచ్చిన ఏ అవకాశాలైనా కూడా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ దిశగా ముందుకెళ్ళి మీరు ఒక మంచి విజయాలు పయనిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా అనుకుంటా ఉన్నా. ఖాళీగా మనం గ్రామాల్లో కూర్చొని ఎవరికో రోడ్ల నెంబర్ తిరిగేదానికంటే ఏదో పని చేసుకోవడం బెటరు. ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తప్పనిసరిగా మంచి భవిష్యత్తు మీకు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ, ఈ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం వస్తుందని చెప్పి నమ్ముతూ, వచ్చే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని పైకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ముందుగా మన ప్రాంతంలో ఏర్పాటు చేసి మీకు జాబ్ మేళ ద్వారా మీకు అవకాశాలు కల్పించడానికి ఇచ్చేసినటువంటి అమర్ రాజా గ్రూప్ కి, అదేవిధంగా ఇచ్చేసిన ప్రతినిధులకి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. పిఎఫ్ అవుట్ ఉంటుంది, ఎస్ఐఎస్ అంటే సూపర్ యాన్యుయేషన్ స్కీమ్ అనేది ఉంటుంది, తర్వాత గ్రాట్యుటీ, బెనోలెంట్ ఫండ్ ఉంటుంది, బోనస్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 2 times బోనస్ కూడా ఇస్తారు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి. సో ఉగాదికి ఒకసారి, దసరాకి ఒకసారి మన శాలరీలో హాఫ్ అమౌంట్ 20,000 అనుకోండి, 10,000 దసరాకి, 10,000 ఉగాదికి, అట్లా స్ప్లిట్ చేసి మన శాలరీతో పాటు ఆ అమౌంట్ ఎవ్రీ ఇయర్ మీకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని. సాటిస్ఫాక్షన్ ఇట్లాగా రేటింగ్ అనేది ఉంటుంది. బేస్డ్ ఆన్ ద రేటింగ్ మీ యొక్క ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. మాక్సిమం అంటే 16 to 17% ఇంక్రిమెంట్ ఉంటుంది మనకు వచ్చే సిటీసీలో. అలాగా మన రేటింగ్ని బట్టి ఇంక్రిమెంట్ అనేది పర్సంటేజ్ ఉంటుంది. ఓకేనా? సో మిగిలిన ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం రూల్స్ కొన్ని 2 ఏర్పాటు చేస్తున్నారు, అక్కడికి వచ్చినప్పుడు మీ డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మేము